ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే వైసీపీలోన డొల్లతనాన్ని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే బయట పెడుతున్నారు. వాళ్ళు రౌడీ రాజకీయాన్ని చేస్తున్నారే తప్ప ఏ విధంగా అభివృద్ధి అయితే జరగట్లేదు. ప్రజలకు ఏదో కొన్ని డబ్బులు జోలో పెట్టి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటున్నాను. ఒకసారి అధికారం ఇచ్చారు కదా చంద్రబాబు కుమార్, అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేడు ఈయన? చంద్రబాబు నాయుడు గురించి నేను పక్కా జనసేన. నేను చంద్రబాబు నాయుడు గురించి నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు 2014 కానీ అంతకుముందు కానీ అభివృద్ధి చేశాడు, కానీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళని పట్టించుకోలేదు. చాలా పెద్ద అంటే కంపెనీస్ కానీ మన రాష్ట్రం భవిష్యత్ తరాలకు మంచి ఉండే విధంగా ఏదైనా కంపెనీస్ కానీ దాని గురించే చేసినాడు, కానీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఈ పల్లెల్లో ఉండే మనుషులకి ఏమైందంటే నాకేమీ లేదు, ప్రత్యక్షంగా నా జోబులోకి ఏం రాలేదని ఆ విధంగా ఆలోచించి ఆయనను పక్క జరపడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు చేసినాడు, ఇది ఈయనకంటే బెస్ట్. మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటుండు. అసలు ఆయన ఇంతవరకు కూడా ఒక నియోజకవర్గం అనేది ఎంచుకోలేడు. అసలు ఆయన ఈసారి ఎమ్మెల్యేగానన్నా ఎంపీగానన్నా చూస్తామా? ఖచ్చితంగా ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారు. జనసేన తరపు నుండి నేను ఖచ్చితంగా ఒక 20 మంది అయినా అసెంబ్లీలో అడుగు పెడతారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అందరు అంటున్నారు 24 సీట్లు ఎందుకు, అంత తక్కువ ఎందుకు తీసుకున్నాడు అంటే మన బలం చూడాలా, మన ఓట్ బ్యాంక్ చూడాలా. ఆయన పోయినసారి ఒక్క సీటుతో ఉండి అంత తక్కువ ఓటింగ్ షాట్ ఉన్న వ్యక్తినే ఈయన పక్కన చేర్చుకున్నాడంటే ఆయన బలం ఎంతోనో అర్థం చేసుకోవాలా. మన బలం తక్కువ, కానీ ఉన్న దాంట్లోనే ఏదైతే బలంగా ఉన్నామో ఆ 24 సీట్లలో ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టాలని అంత తక్కువ తీసుకున్నాడు. ఊకే అనవసరంగా ఎక్కువ తీసుకుని మళ్ళీ ఓడిపోయి అది అంతా వేస్ట్ అని. వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది, టీడీపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది, కానీ జనసేన ఇంతవరకు ఒక్కటే అభ్యర్థిని ప్రకటించింది. ఎందుకు అభ్యర్థులు దొరకడం లేదా, లేకపోతే ఇవి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం లేదా వీళ్ళకు? అదే 24 అభ్యర్థులు అయితే ప్రకటించింది, ఇంకా రావచ్చు. మా ఊరు నుండి కూడా జనసేన అభ్యర్థిగానే అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ ఈరోజు రేపట్లో వస్తుంది, ఇంకొకటి వదులుతా అన్నారు. అప్పుడు ఏదైనా చూడాలి, మళ్ళీ వస్తారు, గెలుస్తారన్న పక్కా గెలుస్తారు. అలాగే వైఎస్ షర్మిల గారు వస్తున్నారు. అలాగే ఆమె రావడం వల్ల జగన్ గారికి మైనసా, లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి మైనసా? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఎటువంటి బలం లేదు, ఎటువంటి ప్రపంచం సృష్టించలేదు. హోదా తీసుకొస్తానని అంటుంది కదా, అది జరగని పని అన్న. ప్రత్యేక హోదా ఆమె తేవదు. మన రాష్ట్రం గతి అట్లా కావడానికి కారణమే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ను ఎవరు పట్టించుకోరు. అది ఏదో విధంగా కొంచెం ఫ్యామిలీ పరంగా ఓట్లు వేసే వాళ్ళకే మైనస్ అవుతుంది. అది ఎవరికంటే జగన్ గారికే మైనస్. మిగతా వాళ్ళకైతే ఏ విధంగా అయితే వాళ్ళకైతే మైనస్ అయితే ఏం కాదు. ఈ 170 స్థానాల్లో జనసేన, అది టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని గెలవబోతుంది, అలాగే వైసీపీ ఎన్ని గెలవబోతుంది? పక్కాగా ఫిగర్ అయితే చెప్పలేం, కానీ టీడీపీ, జనసేన అలయన్స్, బీజేపీ కూడా ఇప్పుడు మొన్న ఖరారు అయింది కదా, 3 పొత్తులో భాగంగా వస్తున్నాయి. కాబట్టి ఏదో విధంగా నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయము అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను టీడీపీ, జనసేన, బీజేపీ. సీఎంగా ఎవరిని చూడబోతున్నాం? అది సీట్ల బట్టి అన్న, అది ఎన్ని గెలుస్తారు ఏంది అనేది తెలిసిన తర్వాత అది ఎట్లా అనేది. మేమైతే ఒక 2 years అయినా పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. సీఎం షేరింగ్ తీసుకుంటే బాగుంటుంది అంటారా? 5 years షేరింగ్ అయితే ఉంటుంది. ఈ గెలిచిన దాన్ని బట్టి చూస్తారు కన్నా, లేకపోతే లేదు, అంతే. చంద్రబాబు నాయుడు గారే సీఎం. ఇంకా చంద్రబాబుకి ఇచ్చినా సీఎం ఇచ్చినా మీరు ఏం పర్వాలేదు అనుకో? పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ నాయకత్వం కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది అధికారం కానీ డబ్బు కానీ ఆశించకుండా ప్రజలకు ఏదో చేయాలని వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఎప్పుడైనా కూడా మేము తోడుగా అయితే ఉంటాం. జగన్ గారు ఏమంటారు అంటే నన్ను చూసిన పనులను చూసి ఓటు వేయండి నన్ను అని అంటున్నాను. అదే చెప్తున్నాగా అన్న, సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు. అభివృద్ధి అంటే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటూ చెప్పే పనులు అయితే ఏవి జరగలేదు. ఏదున్నా కూడా సంక్షేమము, మన జోబుల్లో డబ్బులు తీసుకుని మనకే పెడుతున్నారు. కానీ ఏదున్నా అమ్మఒడి ఇవే దీని గురించే మాట్లాడుతున్నారే, కానీ వాళ్ళు అభివృద్ధి అయితే ఏం చేయలేదన్న, చెయ్యరు కూడా. అది జరగని పని. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఎవరు ఇన్వెస్టర్స్ రావట్లేదు, వాళ్ళకి ఏ విధంగా మనము సహాయం చేయట్లేదు. మన రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా వాళ్ళకి ధైర్యం ఇవ్వట్లేదు, మీరు వస్తే ఇలా అని చేయట్లేదు. కాబట్టి ఎవరు కూడా రావట్లేదు. ఊరికే ఒక శ్వేతపత్రం వదిలేయండి, ఇన్ని రోజులు వస్తుంది, అన్ని కంపెనీస్ తెచ్చినాం, ఇన్ని కంపెనీస్ తెచ్చినాం అంటున్నారు కదా, ఎక్కడ రాలేదు. ఊరికే పేపర్ల మీద నోట్ల మీద చెప్తున్నారే, కానీ
అక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే ఎక్కడ లేవు.